పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంటే ఇండియా వాళ్ళు, ఇండియా క్రికెట్ ఆడుతుంటే పాకిస్తాన్ వాళ్ళు, అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ ఆడుతుంటే ఇంగ్లాండ్ వాళ్ళు, ఇంగ్లాండ్ క్రికెట్ ఆడుతుంటే ఆస్ట్రేలియా వాళ్ళు విపరీతంగా వెనకాల నుంచి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని క్రికెట్ పరిభాషలో అయితే స్లెడ్జింగ్ అంటారు. టాలీవుడ్ పరిభాషలో దాన్ని ఏమంటారు? ఎక్కడైనా అవసరం లేకుండా అవాకులు చవాకులు పేలుస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్లెడ్జింగ్ అని అంటారు. కారణం వాళ్ళ సినిమాని బతికించుకోవటం కోసం మరో సినిమాని వేలెత్తి చూపుతా ఆ ఫ్యాన్స్‌ని మీరు ఏమైనా అనుకోండి, మీరు కించపరిచినా పర్లేదు, మీరు ఇబ్బంది పడ్డా పర్లేదు గానీ, 'వాల్తేరు వీరయ్య' సినిమా కంటే 'బాబీ', 'డాకు మహారాజ్' సినిమాని నెక్స్ట్ లెవెల్‌లో తీశాడు. మీరు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్వాలేదు అని చెప్పాల్సిన అవసరమే లేదక్కడ. 'డాకు మహారాజ్' చాలా బాగా తీశారని చెప్పొచ్చు. కానీ 'సూర్యదేవర నాగవంశి' సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత తనొక పందాన్ని ఎప్పుడు పాటిస్తూ ఉంటాడు. ఎక్కడైనా మీడియాలో హైప్ రావాలంటే ఎవరినో ఒకళ్ళని గిల్లొదిలేయాలి. ఆ గిల్లొదిలేయటం ఆయనకి చాలా బాగా తెలుసు. ముఖ్యంగా 'డాకు మహారాజు' వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది. బాలయ్య నెక్స్ట్ లెవెల్‌లో అన్నట్టుగా ట్రైలర్స్ గానీ, గ్లింప్స్ గానీ చూస్తే మనకు అర్థమవుతుంది. బాబీ ఎంతో కష్టపడి పర్ఫెక్ట్‌గా ఒక డిజైన్ చేశారు బాలయ్య కోసం. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ తీసుకొస్తున్న సినిమా 2 సంవత్సరాల గ్యాప్‌లో లాస్ట్ 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవిని 'వాల్తేరు వీరయ్యలాగా' ప్రజెంట్ చేస్తే, బాలయ్య బాబుని 2025 సంక్రాంతికి 'డాకు మహారాజ్‌గా' రిలీజ్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ. దర్శకుడు బాబీని పొగుడుతూనే అబ్బో! మీరు మెగా ఫ్యాన్స్ ఏమైనా అనుకోండి, మెగా ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు గానీ, 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' అనే సినిమాని చాలా బాగా తీశాడు దర్శకుడు బాబీ అని చెప్పేసి ఒక చిన్న క్లింజ్ వదిలాడు. అది అసలు అవసరమే లేదు. 'డాకు మహారాజ్' గురించి ఎంత గొప్పైనా చెప్పుకోవచ్చు. కానీ మెగా ఫ్యాన్స్‌ని కెలకాల్సిన అవసరం ఏంటి? మన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశి కంటే ఖచ్చితంగా ఉండింది. తన సినిమా హైప్ తీసుకురావాలి, తన సినిమా గురించి మాట్లాడాలంటే ఎక్కడోకక్కడ స్లెడ్జింగ్ చేయాలి. దానికి కొంచెం దమ్ము గావాలి. ఆ దమ్ము నాలో ఉంది అని జెప్పేసి ప్రతి సినిమా టైంలో గూడా చాలా క్లియర్‌గా, గట్టిగా మాట్లాడతాడు. మీడియాలో ఎక్కడి నుంచి ఎటొస్తే, ఎటువైపు నుంచి ట్రోల్ అవుతామో అతనికి బాగా తెలుసు. అందుకనే ఎప్పుడు గూడా తన సినిమాని బతికించుకోవడం కోసం మళ్ళీ, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాడు. ఇకపోతే చూడటానికి చాలా యారగెంట్‌గా కనబడతారు కానీ అదంతా కూడా అతని స్ట్రాటజీ. ఖచ్చితంగా కూడా అతను మాట్లాడేది తన సినిమాని బతికించుకోవడం కోసం అని మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. 2023లో 'సార్' అనే ఒక సినిమా, 'మ్యాడ్' అనే ఒక సినిమాతోని తన క్రియేటివ్ జీనియస్‌గా నేను ఎలాగా చేయగలను అని చెప్పేసి రుజువు చేసుకున్నాడు. అలానే 2024లో 'గుంటూరు కారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'లక్కీ భాస్కర్' అలాగే 'టిల్లు స్క్వేర్' ఇలాగ మంచి సినిమాలన్నిటితోని వచ్చాడు. ప్రతిది కూడా చాలా పేరు తీసుకొచ్చుకున్న సినిమాలే. బాక్సాఫీస్ దగ్గర ఒకటి అటు ఇటు అయ్యుండొచ్చు కానీ, ఒక నిర్మాతగా మాత్రం అతను ఫెయిల్ అవ్వలేదు. ఖచ్చితమైన విజయాలకి ఎలా తీసుకెళ్ళాలి మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసిన నిర్మాత. ఇకపోతే 'దిల్ రాజు' గారు మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్‌లో వంశీని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందని చెప్పి చెప్పడం అనేది చాలా పెద్ద కామెంటు. ఒక 50 సినిమాలు తీసిన నిర్మాత, ఒక పెద్ద నిర్మాత, ప్రతి సినిమాని కూడా తన జడ్జ్‌మెంట్‌తోని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన నిర్మాత, మరో నిర్మాతని పొగడటం అనేది టాలీవుడ్‌లో చాలా తక్కువ. ఆ యొక్క క్రెడిట్‌ని ఖచ్చితంగా నాగవంశి సొంతం చేసుకున్నాడు. అందుకనే ఇతనికి ఒక ట్యాగ్ తెలుగు ఒక బిరుదిస్తుంది. టాలీవుడ్ స్లెడ్జింగ్ ప్రొడ్యూసర్ నాగవంశి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దేనికంటే అసలు అక్కడ ఏమీ లేకుండా కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి తన వంతుగా తన సినిమాని బతికించుకోవడానికి నానా ఇబ్బందులు పడతా ఉంటాడు. దాన్ని ఖచ్చితంగా సక్సెస్ రూపంలో తీసుకొస్తాడు. నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఆయన బ్యానర్‌లో నుంచి ఒక పక్క బాలకృష్ణ గారితో ఎంట్రీ స్టార్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా రవితేజ గారి సినిమా, విజయ్ దేవరకొండ గారి సినిమా, నవీన్ పొలిశెట్టి గారి సినిమా ఇలా అనేక సినిమాలతోని మన ముందుకు వస్తున్నాడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ద స్లెడ్జింగ్ ప్రొడ్యూసర్. దిస్ ఈజ్ శివ మల్లాల. మీకు అలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.